అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం సెప్టెంబర్ మాసం 28వ తేదీ ఆదివారం రోజున సింహరాశి వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు ప్రారంభించేటువంటి పనుల్లో శీఘ్ర విజయాన్ని ఏర్పరచుకుంటారు. ఉద్యోగంలో బాగా రాణిస్తారు. పట్టుదలతో పనిచేస్తారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఒక శుభవార్తను వింటారు. తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అధికారుల నిర్ణయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీ యొక్క కృషి ఫలిస్తుంది. అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. తోటి వారితో సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. అదృష్టం కలిసి వస్తుంది. త్వరగా విజయాలను సాధిస్తారు. వ్యాపారంలో కొత్త అవకాశాలు ఏర్పడిన, ఉద్యోగంలో కృషికి తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. డబ్బును పొదుపుగా ఖర్చు చేస్తారు. ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది. ఆర్థిక సహకారం లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు. కీలక సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమత్తంగా ఉంటారు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు. సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనతో ముందుకు సాగుతారు. మీ యొక్క అభిష్టాలు నెరవేరును. మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి. ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు. అలసటికి గురి కాకుండా చూసుకుంటారు. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. దైవానుగ్రహంతో చక్కటి ప్రణాళికను ఏర్పరచుకుంటారు. అదేవిధంగా మీదైనటువంటి రంగంలో అనుకూలతను ఏర్పరచుకుంటారు. ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు. ఓర్పు సహనంతో శుభ ఫలితాలు అందున అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. ఎవరితోనో వాదోపవాదాలు చేయవద్దు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు. మనోధైర్యం పెరుగుతుంది. ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు. కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. మీ యొక్క లక్ష్యాలను చేరుకుంటారు. వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. ఇంటా బయట బాధ్యతలు పెరిగి సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. మీ యొక్క పనితీరుతో అధికారులను ఆకడతారు. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారంలో ఆటుపోట్లు తొలగున నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. సోదరుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అదేవిధంగా సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన, అదేవిధంగా అవరోధాలను అధిగమిస్తారు. ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ధనాదాయ మార్గాలు పెరిగిన, స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు.